బిగ్ బాస్ సీజన్ 9లో బిగ్ బాస్ హౌస్మేట్స్ మధ్య పెద్ద యుద్ధమే పెట్టాడని చెప్పచ్చు. బిగ్ బాస్ హౌస్లో 7 మధ్య ఫిట్టింగ్ అయితే పెట్టాడు బిగ్ బాస్. ప్రస్తుతం లీడర్ బోర్డ్ టాస్క్ అయితే జరుగుతుంది కదా. టాస్క్ ముగిసే సమయానికి ఎవరైతే ఎక్కువ స్కోర్తో ఉంటారో వారు నామినేషన్స్ నుండి డైరెక్ట్గా సేవ్ అవుతారు. ఇక వారు టాప్ 5లోకి చేరుతారు. ఇంతకుముందు ఒక ప్రోమోలో టాస్క్ నుండి ఒకరిని తప్పించమని బిగ్ బాస్ చెప్తారు కదా. ఇక కొత్త ప్రోమో అయితే వచ్చింది. ఇక అందులో ఇంటి సభ్యులు కలిసి తర్వాత యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి ఎవరిని తప్పిస్తున్నారు అని బిగ్ బాస్ అడుగుతాడు. ఇక సుమన్ శెట్టి లేచి నిలబడి ఏం కంగారు లేకుండా ఇమాన్యుయల్ పేరు చెప్పేస్తాడు. ఇమాన్యుయల్ షాక్ అవుతాడు. ఇక భరణి లేచి ఇప్పుడున్న పరిస్థితుల్లో హైయెస్ట్ పాయింట్లు ఇమాన్యుయల్కు ఉంది, ఎందుకంటే టాస్క్ బాగా ఆడతాడు, తను మళ్ళీ కంబ్యాక్ చేయగలడు అని భరణి అనగానే ఇక కోపంతో ఊగుతున్న ఇమాన్యుయల్ ఒకవేళ కలిసి రాక నేను లీస్ట్లో ఉండి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఒక హగ్ ఇచ్చి టాటా బాయ్ బాయ్ అని చెప్తారు అంతే కదా అని అంటాడు. ఇక లేచి నిలబడిన సంజన హౌస్లో టఫెస్ట్ కాంపిటీషన్ డెమాన్ అండ్ ఇమ్ము, నేను ఎవరో ఒకరి పేరు చెప్పాలి కాబట్టి డెమాన్ పేరు చెప్తున్నా అని కూర్చుంటుంది. ఇక తనుజ లేచి ఎక్కువ స్కోర్ ఇమ్ము దగ్గర ఉంది కాబట్టి నేను ఇమ్ము పేరు చెప్తున్నా అని అనగానే ఇంకా ఇమ్ము బాధపడిపోతూ ఉంటాడు. ఇక పవన్ లేచి నిలబడి సంజన గారిని అనుకుంటున్నా అని చెప్పేస్తాడు. ఇక నెక్స్ట్ కళ్యాణ్ లేచి మాట్లాడుతూ నేను సంజన గారి పేరు చెప్తున్నా అని అనగానే సంజన గారు ఇది జరుగుతుందని నేను ముందే ఊహించి మీ ఒక్క ఓటు ఇంపార్టెంట్ అని నేను చెప్పాను కదా, మీరు అది నేను బెదిరించాను అని అనుకున్నారు అని ఇమాన్యుయల్ అనగానే ఇమ్ము మీ ఓటు వేయండి ముందు అని సంజన అంటుంది. ఇంట్లో మీరు ఉండాలా నేను ఉండాలా అంటే ఏం చెప్పాలి అని ఇమ్ము అంటూ ఉంటే ఇంకా లేచి నిలబడిన సంజన బిగ్ బాస్ ఐఎమ్ సారీ, నా ఓటు చేంజ్ చేసి ఇమ్ముకి వేస్తున్నాను అని అనగానే షాక్ అవుతాడు ఇమ్ము. లేచి నిలబడిన తనుజ బిగ్ బాస్ అలా అయితే నా ఓటు ఇమ్ము నుండి మార్చి సంజన గారికి వేస్తాను అని తనుజ అనగానే నువ్వు నాకు మాటిచ్చావు కదా అని సంజన అంటుంది. నేను ఇమ్మును తీయనని చెప్పిన మీరే మాట మార్చారు కదా అని తనుజ అంటుంటే తనుజ నన్ను తీయాలని ఉంది తీసేయి అని చాలా గొడవ పడిపోతూ ఉంటారు.